శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ. విఘ్నేశ్వరుడు పుట్టడం కోసం అమ్మవారు ఏం చేసింది? తన భర్త మహాకామేశ్వరుడు ఉన్నాడు. ఆయన ఇటు కుడి పక్కన కూర్చుంటే ఎడం పక్కన అమ్మవారు కూర్చుంటుంది. ఒక్కసారి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చదువుతున్నారు కదా లలితా సహస్రంలో మీరు. మహాకామేశ్వరుడి వంక ప్రేమతో చూసింది నవ్వుతూ. మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి లలితా పరాభట్టారిక వంక ప్రేమతో చూశాడు. ఇద్దరు నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికీ ఇద్దరి నవ్వుల యొక్క కాంతులలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసి, మీకు చెప్పే కదా సదాబాల రూపాపి, అందుకు శంకరాచార్యులు వారు అంటారు పిల్లవాడిగానే ఉపకారం చేస్తామని. అందుకే పిల్లలు కొబ్బరి చెక్క తింటే ఆయనకి అంత ఇష్టం. మీకు విచిత్రం ఏంటంటే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ముందు పిల్లలకి పెట్టకుండా పెద్దవాళ్ళు తినేస్తే ఆయన చికాకు పడతాడు. పిల్లలకి పెట్టాలి ప్రసాదం. కాబట్టి మిగిలిన చోట్ల అంతా పెద్దవాళ్ళకి పెడతారు విఐపీలని. విఐపీలు ఎవరంటే విఘ్నేశ్వరుడికి పిల్లలకి పెట్టాలి. కాబట్టి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అవతారంగా వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, అమ్మ ఆజ్ఞ ఏం చేయమంటావు అన్నాడు. ఒరేవాడు విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అగ్ని ప్రాకారంలో ఎక్కడో పాతి పెట్టాడురా, నా సైన్యం అంతా నాకు విముఖులైపోయారు, ఆ యంత్రాన్ని పగలగొట్టేయండి అమ్మవారు. ఆయనకి సంబంధించిన యంత్రమేది విఘ్నయంత్రం. ఆయనకి తెలియదు ఎక్కడ ఉంటుందో. ఆయన వచ్చి చూశాడు, పసిగట్టాడు ఇక్కడుంది విఘ్నయంత్రం అని. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. వెంటనే చూసి తొండంతో అదంతా తవ్వేసి పైకి తీశాడు. తీసి ఆ యంత్రాన్ని తన యొక్క దంతముల చేత పొడిచి బదలగొట్టేశాడు. బదలగొట్టేగానే అమ్మవారి సైన్యం అంతా లేచింది. ఇదేమిటి ఇంత పొరపాటు చేశాం? అమ్మవారి దగ్గర మనం కింకరులుగా ఉండి తల్లి పరుపున యుద్ధం చేయకపోవడం ఏమిటి? చాలా పెద్ద తప్పు చేశాం మనం. బయలుదేరండి మనందరం అమ్మవారి పరుపున యుద్ధం చేస్తామని యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు అమ్మవారు ప్రహర్షిత, తన కొడుకు చేసిన ఉపకారానికి ఆవిడ పొంగిపోయి. అమ్మవారికి కూడా భండాసురుడితో యుద్ధం జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు ఉపకారం చేశాడా లేదా? తండ్రికి ఉపకారం చేశాడు, తల్లికి ఉపకారం చేశాడు, మేనమామ శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు. నిన్ననే చెప్పా మీకు, రంగనాథస్వామిని శ్రీరంగంలో ఉండేటట్టుగా చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడే. అంతేకాదు, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు. వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతువు కట్టి లంకాపట్టణానికి వెడదాం, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అనుకుని పక్కనే ఉప్పూరు అని ఒక క్షేత్రం, ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు. ఉప్పూరులో విఘ్నేశ్వరుడికి గుడి ఉండదు, తొండి వినాయకుడు అంటారు. ఆయన పందిట్లో ఉంటాడు, తాటాకు పందిట్లో ఉంటాడు. ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు. ఆ ఉప్పూరు పక్కనే ఉంది, నవపాషాణం పక్కన. ఆ ఉప్పూరు వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నానన్నాడు. వెంటనే మేనమామ కదా మరి, శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు, మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు, అందుకని మేనమామనంటే ఒప్పుకోడు. అందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు, ఇక్కడి నుంచి కట్టద్దు, ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది, ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్ళి అక్కడి నుంచి సేతువు కట్టు. కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది, నీకు కష్టం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది, లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతువు చేరుతుంది. అందుకని అక్కడి నుంచి సేతువు కట్టన్నాడు. అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు. కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు. కానీ అక్కడ గుడి కడదామన్నా, గోడ కడదామన్నా, తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు, విఘ్నం వస్తుంది. ఎందుకని అంటే చాలా మందికి కలలో కనపడి చెప్పాడు, నా మేనమామ రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో బెంగ పెట్టుకుని కాలినడకన వెడుతూ ఇక్కడి నుంచి సేతువు కట్టడానికి నన్ను పూజ చేశాడు. అంత బాధపడుతున్న నా మేనమామే నాకు జ్ఞాపకానికి వస్తుంటాడు. అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను, పందిట్లోనే ఉంటాను.
ఆయన ఎలా అరణ్యవాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికీ ఉప్పూరులో విఘ్నేశ్వరుడు, తొండి వినాయకుడు పందిట్లోనే ఉంటాడు. ఎంతమందో వెళ్ళి దర్శనం చేస్తుంటారు ఉప్పూరు విఘ్నేశ్వరుడు. వాతాపి గణపతిం భజే అంటారు ముత్తుస్వామి దీక్షితులు. వాతాపి గణపతి అంటే మహానుభావుడు. అదే మూర్తిని తీసుకెళ్లి మళ్ళీ తిరువయ్యూరులో ప్రతిష్ఠ చేశారు. ఆయన్నే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేశారు. కాబట్టి అంత అద్భుతంగా ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశారు. ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యుడికి ఉపకారం చేశాడు. ఇందువల్ల వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి ఎంతో ప్రయత్నించారు. కానీ వల్లీదేవి ఎప్పుడు సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు. ఆమె ఒక గిరిజన నాయకుడు, అంటే అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చింది. ఆమె ఈయనేమో దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు, మెరుపు తీగలా ఉండేవాడు. ఈయన వస్తే ఆవిడ చూసేది కాదు, వెళ్ళిపోయేది. బాబాయ్ అంతంత పెద్దవాళ్ళు మనకెందుకని వెళ్ళిపోయేది. సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక. అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడదు. ఎలా? అన్నయ్యని అడిగాడు. అన్నయ్య ఎలా అన్నయ్య, అసలు నాతో మాట్లాడదు, వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు. విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు, నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను, నన్ను పూజ చెయ్యి అన్నాడు. ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి, ప్రదక్షిణం చేసి. నేనున్నాను కదరా, నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళక్కడి నించో అన్నాడు. వెళ్ళి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వల్లీదేవి చెలికెత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది. వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్ళి తొండమెత్తి పిచ్చెక్కిన ఏనుగు రూపంలో పెద్ద ఘేంకారం చేస్తూ పరుగులు తీశాడు. అయ్య బాబోయ్, పిచ్చెక్కిన ఏనుగు వచ్చేస్తోంది, ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ అటు ఇటు చెదిరిపోవడంలో చెలికెత్తెలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టు గట్టిగా కౌగిలించుకుంది. ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేశాడు, మాయమైపోయాడు. ఈవిడ ఏనుగు ఘీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు. ఆ తర్వాత వల్లీ కళ్యాణం అయిపోయింది. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయిపోయారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు? విఘ్నేశ్వరుడే. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తాడంటే విఘ్నేశ్వరుణ్ణి. ఇంద్రాది దేవతలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దండయాత్ర చెయ్యాలంటే ఆదో పూజ్యో గణాధిప, మొట్టమొదటి పూజ ఎవరికి చేస్తారంటే విఘ్నేశ్వరుడికే. ఇంతమందికి ఇన్ని ఉపకారాలు చేశాడు. అంతవరకు ఎందుకు? మేనమామ శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ భగవానుడుగా వస్తే ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడితో కలిసి వెళ్ళినప్పుడు ఆ చవితినాడు చంద్రబింబాన్ని చూసినందుకు అపనిందలు వస్తే పోగొట్టుకోవడానికి ఉపకారం చేసిన వాడు ఎవరు? వినాయక చవితి వ్రతం చేస్తే మేనలుడైన విఘ్నేశ్వరుడే. ఆయన చేత ఉపకారమును పొందని వాళ్ళు ఎవరున్నారు లోకంలో? ఆయన అందరికీ ఉపకారం చేస్తుంటాడు. ఆయన చేసే ఉపకారం ఏమిటి? పెద్ద ఉపకారం. ఆది అంటే ఆయనకి భార్యలు సిద్ధి బుద్ధి, అదే ఆయన చేసే మహోపకారం. మీరు ఎక్కడ చెప్పండి. అందుకే లక్ష్మీ గణపతి స్వరూపం వచ్చింది లోకంలో. శ్రీ సూక్తంలో 6 లక్ష్ముల్ని చెప్తారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. సిద్ధి అనేటటువంటిది మొట్టమొదటి లక్ష్మీ స్వరూపం, సిద్ధలక్ష్మి అంటారు. సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుని యొక్క భార్యలు. ఆయనకి నమస్కారం చేస్తే బుద్ధి కలుగుతుంది, దాని వలన సిద్ధి కలుగుతుంది. అమ్మయ్యా కార్యం సిద్ధించిందండి అంటాడు. మనిషి ఎప్పుడు సంతోషంతో అమ్మయ్యా అని కూర్చునేది కార్యం సిద్ధించాక, అంటే కార్యం అయిపోయాక. కూతురు పెళ్ళి తిరుగుతూనే ఉంటాడు. అంతకు ముందు 2-3 రోజులు నిద్రపోడు, తిరుగుతూ ఉంటాడు. కన్యాదానం చేసేశాడు, పెళ్లి అయిపోయింది, బంధువులందరూ వెళ్ళిపోయారు, అందరికీ ఇవ్వవలసిన డబ్బంతా ఇచ్చేశాడు, పిల్ల కాపరానికి వెళ్ళిపోయింది. అమ్మయ్యా మంచి అల్లుడి చేతిలో కూతుర్ని పెట్టేశానండి అని కూర్చుంటాడు. సిద్ధి అంటే కార్యం అయిపోయింది. కార్యం అవ్వాలంటే ఏముండాలి? బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే ఈశ్వరుడు ఎన్ని ఇచ్చాడో అన్నీ నిరర్థకములైపోతాయి. మనిషికి శరీరమును రథము అని పిలుస్తారు. రథం ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి రథం ఎక్కుతాం. రథము అంటే వాహనం. ఇప్పుడు నేను కాకినాడ నుంచి ఇక్కడికి రావాలి, ధర్మరాజు గారు కారు ఎక్కించి తీసుకొచ్చారు. ఆ కారులో వచ్చాను.
అదొక వాహనం. నేనిప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉపయోగపడిందో ఈ శరీరం కూడా మళ్ళీ పుట్టుక లేకుండా భగవంతుణ్ణి చేరిపోవడానికి ఉపయోగపడుతుంది. ఈ శరీరమే అపారమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని దాచిపెట్టారనుకోండి, ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది. కానీ దీన్ని ఉపయోగించినది ఏదుందో అది పుణ్యంగా మిగిలిపోతుంది. ఎక్కడో గోశాల కడుతున్నారనుకోండి, గోశాల కడుతుంటే ఈ శరీరాన్ని ఉపయోగించి తట్టలతో మట్టెత్తి పోశారనుకోండి, ఓ గోశాల కట్టడానికి మీరు శరీరాన్ని ఉపయోగించారు కాబట్టి ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు అడ్డు పెట్టి కొన్ని వేల జన్మల పాటు సుఖాలను ఇస్తాడు, తనకి దగ్గరగా తీసుకుంటాడు. ఈ శరీరాన్ని ఉపయోగించాలి. కానీ మీరు ఒకటి ఆలోచించండి, శరీరము తనంత తానుగా ఉపయోగపడుతుందా? కాకినాడ నుంచి తనంత తానుగా వచ్చి తనంత తానుగా మాట్లాడుతుందా? మాట్లాడదు. ఈ శరీరము అనేటటువంటి రథానికి గుర్రాలు ఉంటాయి. గుర్రాలు అపారమైన వేగం కలిగి ఉంటాయి. అందుకే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటుంది శ్రీ సూక్తం. ముందు గుర్రాలు వస్తాయి, గుర్రాలు ముందుంటాయి, రథం వెనక్కుంటుంది కదూ. గుర్రాలు లాగుతాయి కదూ. ఏమిటి గుర్రాలు? ఇంద్రియాలు గుర్రాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, ఈ 5 ఇంద్రియాలు. ఇవి ముందు లాగుతాయి. కన్నుందనుకోండి, అలా చూశాననుకోండి, అబ్బా ఎంత బాగుందో జలపాతం, ఓసారి దగ్గరగా వెళదాం అనిపిస్తుంది. ముందు గుర్రం వెళ్ళింది, తర్వాత శరీరం పెడుతుంది, రథం పెడుతుంది, గుర్రాలు లాగుతాయి. ఇప్పుడు ఈ గుర్రాలకి ఈ రథానికి ఒక సారథి ఉంటాడు. ఆ సారథికి బుద్ధి అని పేరు. ఈ బుద్ధి అన్న సారథికి గుర్రాలకి మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని కళ్ళెం అంటారు. గుర్రం యొక్క ముక్కు దగ్గర నుంచి వేసి ఎన్ని గుర్రాలు కట్టనివ్వండి అన్ని గుర్రాల యొక్క కళ్ళాలని సారథి పట్టుకుంటాడు కదూ. ఇప్పుడు ఈ సారథి కళ్ళాన్ని ఇలా లాగాడనుకోండి, రథం కదులుతుంది. ఇటు లాగాడనుకోండి, ఇటు తిరుగుతుంది. ఇటు లాగాడనుకోండి, ఇటు తిరుగుతుంది. గట్టిగా లాగాడనుకోండి, రథం ఆగుతుంది. సారథి ఎక్కి ఇలా జులిపించాడనుకోండి, రథం కదులుతుంది. వాటిని చేత్తో పట్టుకుంటారు, ఆ దండం పట్టుకుని దాన్ని ఒకలా కొట్టాడనుకోండి, అది వేగంగా దౌడు తీస్తుంది. అది అశ్వవిద్య అని గుర్రాలను పరిగెత్తించడం ఒక విద్య. ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పగ్గాలు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కానీ పగ్గాలు పగ్గాలుగా, గుర్రాలు గుర్రాలుగా మాత్రం లక్ష్యాన్ని చేర్చవు. గుర్రాలు బండికి కట్టి, గుర్రాలకు పగ్గాలు కట్టి ఎవరూ ఎక్కకుండా గుర్రాలను అదిల్చి వదిలేశారనుకోండి, ఎక్కడికి ఎడుతుంది ఇప్పుడు ఈ రథం అని అడిగితే నేనేం చెప్పాలి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రథం చక్రాలు విరిగిపోయి పడిపోవచ్చు. అది ఇక్కడికి ఎడుతుందని చెప్పడం కష్టం. పైగా అటువంటి రథం వెడుతుంటే రహదారి మీద ఎవరు నిలబడరు, దూరంగా పారిపోతారు. దాని మీద సారథి లేడరా, ఎవరి మీదకి వచ్చేస్తుందో అంటారు కాదు. ఇప్పుడు ఈ పగ్గాలు అటు గుర్రాన్ని తగిలి ఉంటాయి, ఇటు సారథి చేతిలో ఉంటాయి. ఈయన ఎటు లాగుతాడన్న దాన్ని బట్టి గుర్రాలు ఎట్టెడతాయి. గుర్రాలు ఎట్టెడతాయో రథం అట్టెడుతుంది. అప్పుడే రథం లక్ష్యాన్ని చేరుతుంది. ఈ కూర్చున్న సారథి బుద్ధి, ఈతని చేతిలో ఉన్న పగ్గాలు మనస్సు, ఇంద్రియాలు గుర్రాలు, లోపల కూర్చున్న జీవుడిది ప్రయాణం. ఇప్పుడు ఈ బుద్ధి ముందు సక్రమంగా ఉందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది. పగ్గం అటు కదులుతుంది, ఇటు కదులుతుంది, అటు గుర్రాన్ని కదులుతుంది. తెలిసి తెలియని వాడు రథం ఎక్కి పగ్గాలు పట్టుకుని ఇవేవో బాగున్నాయనుకుని ఇలా లాగి ఇలా అన్నాడు అనుకోండి, పరిగెడతాయి. ఇంకా తర్వాత ఏం చేయాలో వాడు తెలియదు, నిలబడిపోతాడు వాడు. అదే తెలిసిన్నవాడు అనుకోండి, మళ్ళీ గుర్రాలు ఆపడం వస్తుంది, ఎటు తిరగాలో అటు తిప్పడం వస్తుంది. అప్పుడు చేరవలసిన చేటుకి చేరి రథాన్ని ఆపుతాడు. రహదారి మీద ఎవరు భయపడరు. ఈ పగ్గాలు మనస్సు. గుర్రానికి వేగం ఉంది, మనస్సుకి గుర్రం కన్నా వేగం ఉంది. అది విచిత్రం. లోకంలో పగ్గాలకి గుర్రం కన్నా వేగం ఉండదు, పరిగెత్తవు పగ్గాలు. కానీ ఇక్కడి పగ్గాలకి ఏమిటంటే గుర్రం కన్నా వేగం, ఇంద్రియాల కన్నా వేగంగా మనసు పరిగెడుతుంది. ఇంత పరిగెత్తగలిగినటువంటి మనస్సు అదుపు చేయకపోతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇక్కడ కూర్చుని కాశీ వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని తిరుపతి వెళ్ళిపోతుంది, ఇక్కడ కూర్చుని వెళ్ళకూడని చోటుకి మనసు వెళ్ళిందనుకోండి, ఇష్టపడ్డాననుకోండి, దాన్ని పతనం అయిపోతాడు. మనిషి మనసు దేన్ని బట్టి పని చేస్తుంది అంటే గుర్రాల్ని బట్టి పనిచేస్తుంటుంది. అటువైపు తగిలింది కదా, మరి తాడు అటు ఉంది, ఇటు ఉంది పగ్గం.
మీరు దేన్ని చూశారో దాన్ని లోపలికి తీసుకుంటుంది. ఈ గుర్రాలు అయితే ముందుకే పెడతాయి, ఈ గుర్రాలు ఏం చేస్తాయంటే బయట దాన్ని లోపలికి తెస్తాయి. నేను చూడకూడని దాన్ని అదే పనిగా చూశాననుకోండి, మనసు దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను టీవీ పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు చావగొట్టేసుకోవడం ఓ గంట సేపు చూశాను అనుకోండి, నా మనసంతా కూడా రజోగుణంతో ఉంటుంది. నేను టీవీ పెట్టుకుని మంచి వీణాగానం విన్నాను అనుకోండి, నది పుట్టినప్పుడు చాలా మెల్లగా పుడుతుంది, మధ్యలోకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సుడులతో ప్రవహిస్తుంది. సాగర సంగమం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సముద్ర జలాలు ముందుకొస్తాయి నది దగ్గరికి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నేను ఒకప్పుడు గోదావరి నదిలో పడవెక్కి సాగర సంగమం వైపుకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూసే సముద్ర జలాలు నది వైపుకి వస్తాయి, ముందుకి వచ్చి నదిని కలుపుకుంటాయి. నదీముఖము అంటారు, అందుకే వాల్మీకి మహర్షి అంత అందంగా పిలిచారు. తానే ముందుకు వస్తుంది, పురుషుడు చెయ్యి చాపి పుచ్చుకున్నట్టుగా భార్యని నది వస్తుంటే సముద్రం ముందుకొచ్చి అందుకుంటుంది. అక్కడ నీటిని గుద్దుకుంటుంది. ఆ గుద్దుకున్నప్పుడు చప్పుడు వేరుగా ఉంటుంది. నేను తెల్లబోయాను, నాకు రాత్రి పడుకున్నా కూడా ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత, ఏదో నది ప్రవహిస్తున్నటువంటి చప్పుడు, మనసు ఎందుకో ఎంత ప్రశాంతంగా అయిపోయిందో. నీటి యొక్క ప్రవాహపు చప్పుడు వింటుంటే సముద్రహోరు కాదు, నీటి ప్రవాహ చప్పుడు, చిన్న అలా వెడుతున్న చప్పుడు వింటే మనసు లయం అవుతుంది. మనసుకి లక్షణం ఉంటుందని, అటు గుర్రాన్ని ఇటు బుద్ధిని కూడా తగిలింది కదూ, అటు కదులుతుంది ఇటు కదులుతుంది, దానికి అది లక్షణం పగ్గానికి. అందుకే మీరు ఏది చూస్తున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం తింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది, మీరేం వింటున్నారో దాన్ని బట్టి ప్రభావితం అవుతుంది. నేను మంచి విషయాలు విన్నాననుకోండి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నేను చెడ్డ విషయాలు విన్నాననుకోండి, ఉద్రేకంతో ఉంటుంది. నేను కారులో వస్తున్నప్పుడు మిమ్మల్ని వాడు అలా తిట్టాడండి, వీడు ఇలా తిట్టాడండి, వాడు మీ సంగతి చెప్తానంటున్నాడండి, వాడు మీ మీద కుట్ర చేస్తున్నాడండి అన్నారనుకోండి, నేను అన్నీ విని కారు దిగాను అనుకోండి, ఈ దిక్కుమాల ప్రసంగాలు నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకు చికాగ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఎవరైనా పలకరిస్తే చికాకు పడతాను. ఎందుకని? నేను వినకూడనివన్నీ విన్నాను, నా మనసు ప్రభావితమైంది. అదే నేను మంచి విషయాలు విన్నాను అనుకోండి, గోశాలలో మట్టి పోశారట, గోశాలలో మట్టి అంతా ఎనిపారట, పూల మొక్కలు వేసుకోవచ్చు, కదంబ వృక్షాలు వేసుకోవచ్చు, ఇప్పుడు అక్కడ గడ్డి వేయచ్చు, ఓ నెల్లాళ్లలో గడ్డి పెరుగుతుంది, గోవుల్ని కట్టాక చక్కగా ఈ గడ్డి వేయచ్చు, నా మనసు ఎంతో సంతోషంగా ఉందనుకోండి, ప్రసంగంలో అనేక విషయాలు జ్ఞాపకానికి వస్తాయి. మనసు ఇంద్రియాలతో ఏం చూసిందో దాన్ని లోపలికి తీసుకుంటుంది, బుద్ధి ఏం చెప్పిందో దాన్ని చేస్తుంది, గుర్రా అన్నట్టు నడిపిస్తుంది. ఇందులో ప్రధానం ఏది అంటే, చూడకూడనిది పొరపాటున చూసిన బుద్ధి అటువైపుకు వెళ్ళొద్దు అని పగ్గాన్ని పట్టిందనుకోండి, వెళ్ళదు, ఆగుతుంది గుర్రం. బుద్ధి వక్రించిందనుకోండి, బుద్ధి నిర్ణయం చేస్తుంది, సరే వెళ్ళని పగ్గం అట్లా ఆగిందనుకోండి, వెళ్ళిపోతుంది రథం, పతనం అయిపోతాడంతే. అందుకే అన్నిటికన్నా మనిషికి ఏది ప్రధానము అంటే బుద్ధి ప్రధానం. బుద్ధి ఎప్పుడూ సక్రమంగా ఉండాలి. అందుకే మీరు ఏ పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏ పూజ చెయ్యండి, చిట్ట చివర మాత్రం ఒక మాట అడుగుతారు, దాన్నే మంత్రపుష్పం అంటారు. అందుకే చేత్తో పువ్వులు పట్టుకుని ఆఖరణ అడుగుతారు. ఏమన్నాడు? ఏదో దుర్గాదేవిని పూజ చేశామనుకోండి, శారదా నవరాత్రుల్లో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు అని పువ్వులు విడిచిపెట్టేస్తారు. మంత్రపుష్పం చెప్పారు అంటే ఆఖరణ ప్రచోదయాత్, ఆ దుర్గమ్మ మా బుద్ధులను ప్రేరేపించుగాక, ఆ దుర్గమ్మ మమ్మల్ని అనుగ్రహించాలి. అందుకే రుద్రాభిషేకం చేస్తే శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు అని అన్ని మాటలు చెప్తారు మహన్యాసంలో. ఆ పరమశివుని యొక్క అనుగ్రహము చేత మా బుద్ధులు మంచి వైపునకు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధి ఎప్పుడూ మంచిని కోరుగాక, చెడు వైపుకి మనసుని ఇంద్రియాలని తిప్పకుండుగాక. సరే అలా అనుభవించు అందనుకోండి, ఒక్కసారి బుద్ధి అందా ఇరుక్కుపోతాడంతే, పాపకర్మల వైపుకి వెళ్ళిపోతాడు. అందుకే మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. ఆనందం అనేటటువంటిది మనిషిలోంచి పుట్టే కోరిక 3 కారణముల చేత పుడుతుంది. ఒకటో స్థాయి దేనికి పుడుతుంది అంటే దీని సుఖం కోసం పుడుతుంది. మొదటి కోరిక దీనికి వస్తుంది, ఇది బాగుండాలని కోరుతుంది. ఎందుకో ఈ ప్రసంగాలన్నీ, హాయిగా ఇంటి పట్టున కూర్చుంటే సుఖంగా కూర్చోవచ్చు కదా, ఈ తిరుగుడు ఏమిటి, ఈ ప్రసంగాలు ఏమిటి, ఎందుకు వచ్చిన అల్లరి అంటే శరీరం సుఖపడాలి. ఏసీ ఉంటే బాగుండండి అంటుంది, అంటే శరీరానికి చల్లగా ఉండాలి. బా
ఇంతసేపండి ప్రయాణం అంటుంది. అంటే అలా కూర్చోవడం ఇష్టపట్టాలా, కాసేపు పడుకుందాం, శరీరాన్ని చాపుకుని అంటుంది. మొదటి కోరిక దేని గురించి అడుగుతుంది అంటే శరీరం గురించి అడుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని గురించి అడిగేటటువంటి కోరికలకి అంతు ఉండదు. మనస్సు పగ్గాలు సంకల్ప వికల్పం చేస్తూ ఉంటాయి, అటు కదుపుతాయి ఇటు కదుపుతాయి. అందుకే అది కదిపేటప్పుడే పగ్గలు మరి లాగుతూ ఉంటారు కదా, ఇలా 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 లాగుతూ ఉంటారు. అటు తలని లాగుతూ ఉంటుంది, గుర్రం తలని, ఇటు ఈ చెయ్యి లాగుతూ ఉంటుంది. లాగుతున్నప్పుడు అట ఇట అది సంకల్పం, ఇది వికల్పం. ఒకటి చెప్తుంది వదిలేస్తుంది, చెప్తుంది వదిలేస్తుంది, ఒకటే చెప్పదు, అనేకం చెప్తూ ఉంటుంది. ఈ శరీరానికి సంబంధించి ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, కొబ్బరికాయ పచ్చడి చేశాను అన్నారనుకోండి, కొబ్బరికాయ శనగపప్పు వేస్తే బాగుండేదండి, అంటే ఇది తినడానికి బాగుండాలి. ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు అనంతంగా అడుగుతుంది. మీరు తీరుస్తూ వెళ్ళిపోవడం ఒక్కటే అలవాటు చేశారనుకోండి, అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం, అది దానికి అంతు ఉండదు, అగ్ని ఆరదు, ఎంత పోసినా భగ్గుని లేస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్థాయిలో నియంత్రించారనుకోండి, ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల కోరికలు, ఈ శరీరాన్ని పణంగా పెట్టకపోతే ఇది సొక్కిపోతుందని గోశాలకు వెళ్ళి శ్రమదానం చేయకపోతే, గురువుగారని చెప్పి శ్రమదానం చేయకుండా కూర్చుంటే, అయ్యో గురువుగారు అలిసిపోవడం ఏంటంటే మీరు కూర్చోండి మేము చేస్తామంటే గురువుగారు ఏమైపోతాడు, పాడైపోడు. మరి ఆయనకి శరీరం లేదు, ఆయన చెయ్యొద్దు, ఆయన చెయ్యాలి, ఆయనకి శరీరం లేదు, మరి ఆయన చెయ్యాలంతే వెళ్ళి. అంతేగాని నేను ఒక్కడిని చేయనండి అంటే మంచిదే, కూర్చో, ఎందుకు పనికి రాకుండా పోతావు. ఆ శరీరం వల్ల ఏం సాధించావు, గంట కూర్చుని వెళ్ళిపోతుంది అంతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.